హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ది సినిమా చారియట్. ఈరోజు మనం సార్ మేడం ట్రైలర్ వచ్చింది విజయ్ సేతుపతి. సో అది చూసి మాట్లాడదాం. ఓకే. నాతో వస్తే లైఫ్ ఎలా ఉంటుందని ఆలోచించకుండా నేనే కావాలని వచ్చేసాను. మా అమ్మ నాన్న నన్ను ఇలా చూసుకోలేదని వాళ్ళే నువ్వు తిట్టుకునే విధంగా నేను నిన్ను చూసుకుంటా. మమ్మల్ని ఇద్దరిని విడదీసేయండి. డిగ్రీ మీరు మా వాడు మాస్టర్ టీచర్ అని మాకు తెలియదే. లేదు లేదు, మా వాడు పరోటా మాస్టర్. శ్రీ ఆకాశ వీరయ్య. మహారాణి దీని పేరు రాణి. అతను మహారాణి అత. మిమ్మల్ని నేను ఏమని పిలవను? పేరుతో పిలువు. ఆకాశవాణి. మౌని పేరుతో పిలవకూడదా? పోరా పిచ్చోడు. ఎందుకు గొడవలు వస్తూనే ఉన్నాయి. బాగానే ఉంటాం, సడన్ ట్రిప్ అవుతాం, గొడవ అయిపోద్ది. ఎందుకురా నా మీద ఉన్న కోపాన్ని మర్ది మీద చూపిస్తున్నావు? ఏదైనా సరే నా మీద చూపించరా, నా మీద చూపించు. అయ్యో మేడం, నేను నా కోపాన్ని మీ మధ్య మధ్య చూపించలేదు మేడం. నేను మాట్లాడలేదు మేడం. నేను ఆడవలేదు మేడం. మీరు సంపాదించడానికి హోటల్ పెట్టారా లేక గొడవ పడడానికి హోటల్ పెట్టారా? ఇది కరెక్ట్. ఒకసారి చెప్పి పుట్టేటికి వెళ్ళిపోతానంటుంది బావా. నా బిడ్డ అసలు దేనికి దిగులు పడడు, కంగారు పడడు. ఏ రోజైతే దీన్ని చేసుకున్నావో ఆ రోజు నుంచి గొడవ ఇంకా ఓ కొలిక్కి రానందువల్ల ఈ రోజు హోటల్ కి సెలవు. భార్యాభర్తల అనుబంధం చాలా అద్భుతమైంది, అందమైంది అని అంటారు. కానీ దాన్ని నిలుపుకోవడానికి పడే పాటలు ఉన్నాయి. అబ్బా వామ్మో, ప్రాణం పోతుంది. ఎందుకని 3 నెలలు విడివిడిగా ఉన్నారు? అసలు ఏంటండి సమస్య? అయ్యో అయ్యయ్యో అయ్యయ్యో అయ్యో బాబోయ్ అయ్యయ్యో ఏంటి ఆటగా ఉందా? అమ్మా అమ్మా అమ్మా. గాడి ఓర్డర్ పెట్టినట్టు అందరూ అలా అరుస్తున్నారు. కానీ వాడు పాపం అమ్మ, వాళ్ళ అమ్మకి నాకు మధ్య ఇరుక్కుని అల్లాడుతున్నాడు. నీ చచ్చిపోయారన్నావు కదా. చచ్చిపోయానే. ఇప్పుడు నా మహారాణి నన్ను వదిలేసి వెళ్ళిపోయిందో అప్పుడు ఈ ఆకాశం చచ్చిపోయానే. నటిస్తున్నది బాగా తెలుసు. నేను నటిస్తున్నానా? బాగుందబ్బా, చాలా మంచి ఎంటర్టైనింగ్ ఉంది. ఎంటర్టైన్మెంట్. సేతుపతి యాక్టింగ్ భలే ఉంటది అసలు. సేతుపతికి తోడు నిత్యమే నిత్యమైన ఇంకా పదిరిపోతుంది. మొత్తం ఫుడ్ లవర్ ఉన్నట్టుంది సినిమాలో. పరోటా మాస్టర్. కొత్త పరోటా తిన్నారా మీరు? కొత్త పరోటా తిన్నారా? మనోడు ఫేవరెట్ అది. అవునా? ఎక్కడ తిన్నావు నువ్వు? ఇక్కడ ఉంటుందా? ఓకే. డిఎల్ఎఫ్ లో కాదు, డిఎల్ఎఫ్ రోడ్ లో. డిఎల్ఎఫ్ రోడ్ లో. ఓకే, ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లాగా అనిపిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ లేడు కదా. ఎందుకురా ఇంకా దూరం. నిత్యమైన జనతా గాయలు యాక్టింగ్. ఓకే. ఓ డియమ్ ఏం రిలేట్ చేసుకున్నాడు అసలు వీడు. సో అది కూడా చూసేయండి థియేటర్స్ లో. ముందు ట్రైలర్ చూడమని చెప్పి. ట్రైలర్ మనతో పాటు ఫ్యామిలీ ఎంటర్టైన్ లా ఉంది. సో హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో జరిగే టామ్ అండ్ జెర్రీ. ఎందుకు గొడవలు వస్తున్నాయో తెలియదు కానీ గొడవలు వస్తూనే ఉన్నాయి. బాగానే ఉంటాం, సడన్ ట్రిప్ అవుతాం, గొడవ అయిపోద్ది. ఎందుకురా నా మీద ఉన్న కోపాన్ని మర్ది మీద చూపిస్తున్నావు? ముందు పెళ్లి తర్వాత. లవ్ ముందు కాదు, పెళ్లి తర్వాత. లవ్ కాదురా, అక్కడ పెళ్లి చూపించారన్న. అదే కదా, పెళ్లికి ముందు పెళ్లి తర్వాత అన్నది కాదు. ఈడ గురించి చెప్తున్నా. ఇదంతా కట్టు కట్టు. मस्त शेड जो नाही राणीला अप्पा कमला असा భాష ఏంటి అలాగే ఉంటుందా నిజంగా? నేను ఎక్కువ మాట్లాడకూడదు, మా ఆవిడ చూస్తుంది. ఈ గ్యాంగ్ లో పెళ్లి ఏదైనా సరే నా మీద చూపించరా, నా మీద చూపించు. అయ్యో మేడం, నేను నా కోపాన్ని మీ మధ్య మధ్య చూపించలేదు మేడం. నేను మాట్లాడలేదు మేడం. అయినా చూడండి యంగ్ గా ఎలా ఉన్నాడు. సినిమా హీరోలో లేరింగ్ తీసుకుంటాను, పర్లేదు. ట్రైలర్ అయితే చాలా బాగుంది. మంచి ఎంటర్టైనింగ్ ఫిల్మ్ లాగానే ఉంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా.
ఫ్యామిలీ ఎంటర్టైన్స్ ఎప్పుడు ఒక ఇదిలో ఉంటాయి. వీళ్ళిద్దరు కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది. కానీ అది బాగుంది. వాళ్ళిద్దరూ ముందు మాట్లాడుకుంటారు కదా, నేను ఏమండి అని పేరెట్టి పిల్లలు అంటే యారా మిమ్మల్ని నేను ఏమని పిలవను? పేరుతో పిలువు, ఆకాశం అని. మౌని పేరుతో పిలవకూడదా? పోరా పిచ్చోడా. లాస్ట్ కొట్టింది కూడా. అదే లాస్ట్ కొట్టిదాకా వెళ్ళిపోయినట్టు. నీకేమైనా తీపి జ్ఞాపకాలు ఉన్నాయి కదా? జ్ఞాపకాలు ఏం లేవు. ఏమైనా ఉంటే అన్న ఎక్స్పీరియన్స్ చెప్పి అన్న చెప్పాలి. అంటే ఆఫ్ ది స్క్రీన్స్ కూడా ఉంటాయి కదా. ఇయ్యరా అవన్నీ ఆన్ కెమెరా చెప్పలేడు. అంటే ఇంకా లీగలైజ్ అవ్వలేదు కదా. బాగానే అనిపించింది. మంచి ఎంటర్టైన్మెంట్ బాగుంది. చూద్దాం ఎప్పుడు రిలీజ్, ఎప్పుడు నెక్స్ట్ మనీ ఎలా ఉంది ట్రైలర్? ట్రైలర్ అయితే నాకు బాగా నచ్చింది. మధ్యలో కొన్ని సోషల్ మీడియా కూడా వాడుకున్నట్టు అనిపించింది. ఒక పాట ఉంటది జనరల్ గా, ఇప్పుడు సింగర్ ఉంటారు కదా సమీరా భరద్వాజ్, తను రీసెంట్ గా చిన్న చిన్న వ్లాగ్స్ చేస్తూ ఉంటారు కదా హస్బెండ్, అలా అక్కడి నుంచి డైలాగ్స్ తీసుకుని చెప్పినట్టు. నిక్కర్లు ఏందయ్యా అంటే ఫార్నాలతో మీటింగ్ రాజ్యం మామూలు విషయం కాదు, ఫ్యాషన్ గా ఉండాలంటాడు. ఫ్యాషన్ ఫ్యాషన్ అని అల్లాడిపోతా ఉంటాను. కానీ వాడు పాపం అమ్మ, వాళ్ళ అమ్మకి నాకు మధ్య ఇరుక్కుని అల్లాడుతున్నాడు. ఏమ్మా డీప్ రీసెర్చ్ బ్రో ఇది ఈ కాసేపట్లో. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అయ్యా అయ్యా నమస్కారం. నాకు చూడగానే గుర్తొచ్చింది అది. సార్ ఓకే బాగుంది. మనోడు మంచి మంచి నాలెడ్జ్ ఉంది అయితే బ్లాగ్స్ కాంటెంట్ మీద. రేపటి నుంచి మధ్యలో కూర్చోబడదు. ప్రమోషన్ కోసం ఇదంతా. అఖిల్ పెళ్ళి అవ్వలేదులే కానీ అన్న అంటే చెప్పు. ఏం లేదు అట్లాంటి ఏం లేదు కానీ. సినిమా ఎలా ఉంది? అదే ట్రైలర్ ఎలా ఉంది? ట్రైలర్ బాగుంది అన్న, మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నా చెప్పాలంటే అనుకున్నాను. చెప్పాలి. లేదు లేదు అలాంటి వద్దు, మా ఆవిడ చెప్తుంది. ఓహో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. చూసారని భయపడుతున్నా. ఎలా అనిపించింది? నిన్ను నువ్వు చూసుకున్నట్టు ఏమన్నా అనిపిస్తుందా భాష? అది పెళ్ళైన ఎవరిని అడిగినా అది అదే చెప్తారా? కట్ సో ట్రైలర్ బాగుంది. సార్ మేడం, విజయ్ సేతుపతి అండ్ నిత్య మీనన్. సో July 25th వాచ్ ఓన్లీ ఇన్ థియేటర్స్. 24th వేరమలు చూడండి, 25th సార్ మేడం చూడండి. అది కీప్ వాచింగ్ సినిమా చారియట్. ఇంకా మంచి వీడియోస్ చేస్తాం, ఇంకా మంచి కాంటెంట్ చేస్తాం. మీరే ఉన్న సజెషన్స్ ఉంటే ప్లీజ్ డూ కమెంట్ ఆన్ వీడియోస్ అండ్ లెట్ us know. కమెంట్ లో చెప్పండి. ఆ సజెషన్ బట్టి మేము బెటర్ గా చేస్తాం. మంచి షార్ట్ ఫిలిమ్స్ కూడా చేద్దాం అనుకుంటున్నాం. ప్లీజ్ డూ కమెంట్ అండ్ లెట్ us know what kind of content you are looking forward. షార్ట్ ఫిల్మ్ లో హీరో నేనేనా? కట్ చేసేయండి, అక్కడ ముందు కట్ చేసేయండి.